ఈరోజు చాలామంది జీవితాల్లో కుళ్ళి పట్టిన జీవితాలుగా ఉన్నాయి. ఇట్స్ కైండ్ ఆఫ్ హార్ష్ వర్డ్ టు హియర్. కుళ్ళి పట్టిన జీవితాలు. ఏంటి కుళ్ళి పట్టిన జీవితం? స్టాగ్నెంట్. గతంలో కలిగిన మనుషులన్న మాటలు, ఓడిపిన నష్టాలు, కలిగిన పొరపాట్లు, జరిగిన పొరపాట్లు, ఇవన్నీ మనుషుల ద్వారంగా జరిగిన కార్యాలు, మీ తప్పులు అన్నీ కలిపి జీవితాన్ని ఒక బాక్స్లో పెట్టుకుని ఉన్నారు. తెరిస్తే, హృదయం అన్న తలుపు తెరిస్తే గబ్బు కొడుతుంది. అంత ఓటమే, అంత అవమానమే, అంత నిండే. అందుకనే హృదయం ఎవరితో తెరబుద్ధి కావట్లేదు, ఒంటరితనంగా ఉన్నారు. ఎందుకు? నా గురించి ఎవరికైనా తెలిస్తే నా పరుగు పోతుందేమో, ఎవరైనా నాతో మాట్లాడితే నా పరిస్థితి ఏమవుతుందో. యూ డోంట్ వాంట్ ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్, యూ జస్ట్ వాంట్ స్టే హిడెన్. ఎవరికి మీ గురించి చెప్పదలుచుకుంటలే. ఎవరితో ఏది చెప్పినా అబద్ధమే మాట్లాడుతున్నారు, అందరితో అంటున్నట్టు ఉంటున్నారు. చాలామంది పరిస్థితులు చూస్తే, గత సంవత్సరానికి ఇప్పుడు చూస్తే స్టాగ్నెంట్ లైఫ్. నిలిచి ఉన్న నీరు డేంజర్ అండి. ఒక నీరు అలాగే నిలిచిందనుకో పాసి పెట్టేస్తుంది. పాసి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తాయి? అన్ని రకాల క్రిములు వస్తాయి. దాంట్లో పాసితో పాటు ప్రతి కైండ్ ఆఫ్ ఫంగస్, వైరస్, ప్రతి కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది అందులో. అంటే ఒక్క నీరు కేవలం నిలిచి ఉంటే డేంజర్ అంట. మీ జీవితంలో నిలిచి ఉందా? ముందుకు పోరాడుతున్నారా? ఈరోజు చాలామంది జీవితాలు నిలిచి ఉన్నాయి. ఫ్రీజ్డ్ లైఫ్, ముందుకు వెళ్తలే, ఎదిగింపు కనబడతలే. ఒకసారి ఈ వాక్యం చెప్పేటప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. 2 years ముందుకి ఇప్పుడు మీ జీవితంలో ఏమైనా మార్పు ఉందా? గత 2 సంవత్సరాలకి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? 2 సంవత్సరాలకి ఇప్పటికి ఏమైనా హెచ్చింపు ఉందా? గత 2 సంవత్సరాలకి ఇప్పటికి ఎన్ని పోరాటాలు జయం కలిగారు? గత 2 సంవత్సరాలకి ఇప్పటికి ఏంటి మీ జీవితంలో మారింది? చాలామందికి వారి జీవితంలో మారేది ఒకటే అంట. ఏంటి తెలుసా? వయసు. ఎందుకంటే సంవత్సరం గతించిపోగలిగితే వయసు. న్యూ ఇయర్ బర్త్డే, హ్యాపీ బర్త్డే, అంతే. ఇంకా మార్పు ఏమీ లేదు, ప్రయోజనం ఏమీ లేదు, తేడా ఏమీ లేదు, వ్యత్యాసం ఏమీ లేదు. అదే జీవితం, అదే తప్పుడు పనులు, అదే చెడ్డ అలవాట్లు, అదే నష్టము, అదే అప్పు, అందులోనే లాక్కుని పోతున్నారు. అందులో కారణం ఏంటి తెలుసా? ముఖ్య కారణం ఒకటి, అదే ప్రార్థన. ప్రార్థన చేయడం కాదు, చేస్తారు. అదే ప్రార్థన, శక్తి లేని ప్రార్థన, దేవునికి వినలేని ప్రార్థన, అవిశ్వాసపు ప్రార్థన. దేవుడు అడుగుతున్నాడు, ఈ సంవత్సరం ముందుకెళ్ళ తలుచుకుంటున్నావా? దేవుని దగ్గర చూస్తే ఎప్పుడు గాడ్స్ వర్డ్, గాడ్ ఇస్ లైక్ ఎ ఫౌంటైన్. జీవ జలం అంట, జలము. హీస్ నాట్ టాకింగ్ అబౌట్ పూల్. యూ వాంట్ స్విమ్మింగ్ పూల్, గాడ్ ఇస్ సేయింగ్ ఐల్ గివ్ యూ స్ప్రింగ్, ఐల్ గివ్ యూ రివర్స్. జీవ జలము, రివర్స్, ఫ్లోయింగ్ వాటర్స్. రివర్స్లో పాసి పడతాం అంత సులభం కాదు. నీళ్ళు కొడతనే ఉంది. కానీ ఈరోజు చాలామంది జీవితాల్లో ఏది ముందుకు వెళ్తలేదండి. ఈ వాక్యం వింటున్న మీరు అటువంటి పరిస్థితులు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దాని మూల కారణం ఏంటో కూడా పరీక్షించుకోవాలి. మన జీవితంలో ఈ 3 భయాలను ఎదుర్కోవాలని దేవుడు మాకు తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 చదువుదామా? సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆయన ఏమంటున్నాడు? నీ ఒక్కటి చేస్తున్నాను, నేను నీ ఒక్కటి చేస్తున్నాను. ఈరోజు అపోస్తలుడైన పౌలు మీకు చెప్తాను, ఈ ఒక్క మాట చెప్తున్నాడు, మీరు కూడా ఈ ఒక్కటి చేయండి. ఈ ఒక్కటి చేయండి అయ్యా చాలు. ఏంటి ఆ ఒకటి? వెనకొన్నవి మరచిపోవాలంట. వెనకొన్నవి మరచిపోవాలంట. గతంలో ఉన్న చేదు, గతంలో ఉన్న ఓటం, గతంలో చేయలేని కార్యాలు, గతంలో జరిగిన విషయాలు దేవుడు ఒక చెప్తుంది, విడిచిపెట్టు. మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడి. డిజైర్, బీ ఈగర్. ముందున్న వాటి కొరకు వేగరపడేవాడు పరిగెడతాడు. వేగరపడేవాడు ఎలానో పోరాడతాడు. వేగరపడేవాడు దూర్చుకుని పోతాడు అవసరమైతే. వేగరపడాలంట. గాడ్ ఈస్ సేయింగ్ బీ హంగ్రీ, బీ థర్స్టీ. ఆకలి దప్పులు కొన్నవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అంటే ఆకలి దప్పులు కొంటాం, ధన్యత ఎట్లా ప్రభువా అంటే? గాడ్ ఈస్ సేయింగ్ యువర్ హెల్దీ. ఆరోగ్యం ఉన్నవాడికి ఆ దాహం వేస్తుంది, ఆరోగ్యంగా ఉన్నవాడికి ఆకలి వేస్తుంది. తెలుసా? ఒకడికి ఆకలి వేస్తుందంటే ఆరోగ్యంగా ఉన్నాడు, వాడికి ఆకలి ఎట్లేదంటే ఏదో జబ్బు ఉంది, లేకపోతే పొట్టలో పురుగులు ఉన్నాయేమో. పిల్లలు చూడ కొంతమంది తినరు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పురుగులు మందిస్తారు, మొత్తం ఫ్లష్ అవుట్. అప్పుడు మమ్మీ ఆకలే,
ఇన్ని రోజులు ఆకలే, అక్కడ వేరే ఉన్నాయి నీ ఆకలిని తినడానికి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. గాడ్ ఈస్ సెయింగ్, ఇఫ్ యు ఆర్ థర్స్టీ, ఇఫ్ యు ఆర్ ఈగర్, ఐ విల్ సాటిస్ఫై యూ. నువ్వు చేయగలవా? కాదు, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సాధ్యం. దేవుడు నాకు బలాన్ని ఇస్తాడు. ఈయన చెప్తున్నాడు, వెనకున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకు చూడు. నిన్నటిని విడు, నిన్ననే విడిచిపెట్టు. నిన్ననే విడిచిపెట్టాలంటే కొన్నిసార్లు తెంపివేయాలి. మన జీవితంలో ఫేసెస్ దాడుతూ ఉంటామండి. ఒక ప్రాయలో ఒక లెవెల్లో ఉంటాం, ఇంకో ప్రాయలో ఇంకో లెవెల్లో ఉంటాం. నేను అదే ఇంత ప్రారంభంలో చెప్పుకుంటూ వచ్చాను. మీ పరిస్థితి మారుతుందా? స్టాగ్నెంట్ లైఫా, వాటర్ లాగా ఫ్లో అవుతుందా, లివింగ్ వాటర్ లాగా, ఫౌంటైన్ లాగా? అదే బ్రతకంటే పాసి. మీరు ప్రారంభంలో అక్కడ ఉండడం మంచిదేమో కానీ దాటాలి. ఎప్పుడు మీ ఉన్నవారి చుట్టే బ్రతకండి, మీరు ఉన్నవారి చుట్టే కోట కట్టకండి. నువ్వు ఒకే స్థలం, అదే బ్రతుకు, అదే జీవితం. చాలామందికి అచీవ్మెంట్లు ఏం తెలుసా? ఇది సాధిస్తే చాలు, అయిపోయింది. మీ జీవితంలో మీ అచీవ్మెంట్లో రాత్రి సాధించేదంటే అచీవ్మెంటే కాదండి, అవి కేవలం కోరికలు. అచీవ్మెంట్స్ ఇస్ అ లైఫ్ టైం అచీవ్మెంట్. అచీవ్మెంట్ అంటే నీ బ్రతుకంత దారబోయాలి, అది అచీవ్మెంట్. రాత్రి చేసేది అచీవ్మెంట్లు అనకండి. రాత్రి చేయగలిగిందో, సులభంగా చేయగలిగిందో అచీవ్మెంట్ లెక్క కాదు. యేసు ప్రభువు తన ఉద్దేశాన్ని అచీవ్ చేస్తానికి 33 సంవత్సరాలు బ్రతకాల్సి వచ్చింది. 33.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు దానిగా మొత్తం హీ గేవ్ 24/7 into it. అని చివరికి లైఫ్ అచీవ్మెంట్, లైఫ్నే పెట్టాల్సి వచ్చింది. ఈరోజు మనం చెమట చుక్క కార్చము అచీవ్ చేయాలని ఆశపడతాం. దట్ ఈస్ నాట్ ద థింగ్. వాట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్? యేసు ప్రభు అంటాడు, నేను ఎందుకు వచ్చాను నాకు తెలుసు. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాను వచ్చాను. ఆ తండ్రి చిత్తం ఏంటో నాకు తెలుసు. మీకు తెలుసా మీ అచీవ్మెంట్? మీకు తెలుసా మీ గురి? యు ఆర్ జస్ట్ స్టాగ్నెంట్ అరౌండ్ ద సేమ్. వస్తున్నారు, అనవసరమైన వారు వస్తున్నారు, అనవసరమైన ఫంగస్ వస్తుంది, అనవసరమైన బ్యాక్టీరియా వస్తుంది, అనవసరమైన నిన్ను కుళ్ళు పడుతుంది. ఇవన్నీ నన్ను ముంచేస్తున్నాయి, ఇవన్నీ నన్ను ముంచేస్తున్నాయి, ఇవన్నీ నన్ను ముంచేస్తున్నాయి. నువ్వు అనుమతించా కాబట్టి వస్తున్నాయి. దాని కాన్సిక్వెన్సెస్ ఇవి. దేవుడు నాకేంటంటే, వెనకుండా విడిచిపెట్టి ముందెళ్ళు. దెర్ ఆర్ సీజన్స్ ఇన్ లైఫ్ దట్ యూ నీడ్ టు మూవ్ ఆన్. ఈరోజు మన జీవితంలో దేవుడు చెప్తున్నాడండి, నేను ఇచ్చే జయము నీ జీవితంలో కలగాలంటే నిన్నటిని విడిచిపెట్టు. 3 రకాల భయాలని చెప్పాను కదా. నిన్నటి గురించిన భయం. 2వ రకం భయం ఏంటి? ప్రస్తుతం గురించిన భయం, ప్రజెంట్. ఎంతోమందికి ప్రస్తుతం గురించిన భయంలో జీవితంలో ఏ నిర్ణయం చేయాలో తెలియట్లే. ఎట్లా నిన్న దాటేశారు, నిన్న ఎట్లా అయిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏమనుకుంటారు, ఇప్పుడు ఎలా బ్రతకాలి, ఇప్పుడు ఎలా జరగాలి, వారు ఏమనుకుంటారో, వీరేమనుకుంటారో. ప్రస్తుతం ఒక నిర్ణయం తీయాలంటే వారు బాధపడతారేమో, వీరు తప్పుగా అనుకుంటారేమో, మనస్పర్ధలు కలుగుతాయేమో. యు ఆర్ టూ సెన్సిటివ్ టు అన్నెసరీ థింగ్స్. దేవుని వాక్యం చెప్తుంది, లవ్ ఈచ్ అదర్, బట్ లవ్ డస్ నాట్ మీన్ లివ్ ఇన్ హెల్. ఈరోజు చాలామందికి ఇతరులు ఏమనుకుంటారో అంటూ ఇతరుల బ్రతుకుతున్నారండి. ఇతరులు ఏమనుకుంటారో అని ఇతరుల కొరకు దాచబడిన జీవితంలో ఉంటున్నారండి. ఇతరులు ఏమనుకుంటారో అని దేవుడిచ్చే ఆశీర్వాదాలను కూడా కప్పెట్టేద్దాం అనుకుంటున్నారండి. జాగ్రత్త. దేవుడిచ్చిన ఆశీర్వాదంగా దేవుని గణపరచకపోతే అపవాది దోచుకుని పోతాడు. జాగ్రత్తోయ్. ఈరోజు చాలామందికి దేవుని దీవుని కోల్పోతున్న కారణం ఏంటి తెలుసా? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను దాచిపెట్టి దరిద్రతను పైకి వేసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, నీ దరిద్రత నచ్చిందాక దరిద్రత పెట్టుకో, నీకు ఎందుకు ఆశీర్వాదాలు ఇంకోటికి ఇస్తాను కావాల్సినోడికి. యు ఆర్ సో కన్సర్న్ వాట్ పీపుల్ థింక్, నాట్ గ్లోరిఫైయింగ్ ద ఫాదర్. దేవుని గణపరచాలంట. దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదము దేవుని గణపరుస్తానికి, దేవుని మహిమపరుస్తానికి. ఈరోజు ఈ సంవత్సరం ఏదైనా సాధించంటే ఎలా సాధించాలి? భయం. ఏం చేయాలి? భయం. ఎట్టు వెళ్తే ఎవరేమనుకుంటారో భయం. నేను ఇది జరిగిస్తే వాళ్ళు ఏమంటారో భయము. వాళ్ళకి కుళ్ళండి, అందుకని ఏం చేయట్లేదండి. వాళ్ళకి కుళ్ళు అందరినీ చేయవా? వాళ్ళు కుళ్ళు పడుతూనే ఉంటారు అంటే బ్రతుకులు ఏం చేయవా? దట్ ఇస్ నాట్ ద వే. ఈరోజు మన జీవితం, మన హృదయ శుద్ధిని కాపాడుకుని దేవుని దృష్టిలో సరిగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మనుషులందరూ మనుషులను మెప్పించుకుంటా, మనుషులు కనపరుచుకుంటా, మనుషులు తగినట్టుగా బ్రతుకుతూ దేవునికి విరోధులుగా మారిపోతున్నారండి. ఈ మాటతో నేను ముగిస్తున్నాను. దేవుని కొరకు జీవించాలని ఎంతోమందికి ఆశ, దేవుని కొరకు బ్రతకాలని ఎంతోమందికి ఆశ, దేవుని కొరకు ఏదో చేయాలని ఎంతోమందికి ఆశ. మాటలు అడుగుతున్నాను, ఎంతమందికి దేవుని కొరకు జీవించాలని ఆశ ఉంది? ప్రతి క్రైస్తవుడు ఉండాల్సిన ఆశ.
అది లేకపోతే ఏమవుతుందో చెప్తాను, ఎందుకంటే కొంతమంది చేతులు ఎత్తలే. దేవుడి కొరకు బ్రతకని జీవితంలో ఏ ఆశీర్వాదం ఉండదనేది స్పష్టంగా తెలియజేస్తున్నా. దేవుడు ఆయన మహిమ కొరకు ఏదైనా చేస్తాడో, ఆయన మహిమ రానిది ఆయన ఏమి చేయడు. ఆయన కొరకు కానిది ఏది ఇవ్వడు. ఆయనకి కొరకు కానిది ఎవరిని హెచ్చించడు. ఆయన మహిమపరచడం కుటుంబము ఆయనకి పట్టించుకోడు. డూ యూ థింక్ గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఫ్రీలీ? నో, నాట్ ఎట్ ఆల్. నాట్ ఎట్ ఆల్. నథింగ్ ఇన్ బైబిల్ ఇస్ ఫ్రీ. వెరీ ఆనెస్ట్లీ, నథింగ్ ఇస్ ఫ్రీ. Anything you get free, you are accountable for it. So it's not free. Anything that you receive, it doesn't mean you can live however you want. There's a terms and condition, which means it's not free. రక్షణ ఉచితంగా వచ్చింది కదండి. అవును, దేవుడు ఇచ్చిన వరము. అంటే రక్షణ పొందుకున్నా కాబట్టి ఎలా పడతాలో బ్రతుకుతే రక్షణ ఉంటుందా నీకో? ఉండదు. వాక్య నియమం ప్రకారం, ఆత్మ నియమం ప్రకారం బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుడు అంటాడు, ఎవడైనా నన్ను వెంబడించకోరిని ఎడల తను తాను ఉపేక్షించుకుని తన సిలువెత్తుకుని అనుదినము నన్ను వెంబడించాలి. దెర్ ఆర్ టర్మ్స్ అండ్ కండిషన్స్, which means it's not free. So everything has a price to pay. ఈరోజు మనం చాలామంది అనుకుంటారు, దేవుడు అంట మనం ప్రార్థన చేస్తే పైనుండి పాపం పనుల్లాగా అన్నీ, ఇది కావాలా తీసుకో, ఇది కావాలా తీసుకో, ఇది కావాలా తీసుకో, సంతోషంగా ఉండమ్మా తీసుకో. నో నో నో, గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ యూ టు బి ఫెయిత్ఫుల్. అన్నిట్లో లెక్కపు చెప్పాలంట. దేహంతో జరిగించే ప్రతి దాని గురించి లెక్కప్ప చెప్పాలి. విచ్ మీన్స్ లైఫ్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ఫ్రీ థింగ్. దెర్ ఇస్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ వచ్చేది ఏదైనా సరే, విచ్ మీన్స్ దెర్ ఇస్ అన్ ఎక్స్పెండిచర్, విచ్ మీన్స్ దెర్ ఇస్ గివ్ అండ్ టేక్. దెర్ ఇస్ గివ్ అండ్ టేక్, నాట్ జస్ట్ టేక్. దెర్ ఇస్ అ టాలీ. దేవుడు అంటాడు, నువ్వు నా కొరకు బ్రతుకుతే నీ జీవితంలో ఏదైనా చేసి చూపిస్తా. అంటే బ్రతుకుతో నీ కొరకు ఏదైనా చేయాలి ప్రభా అనేటప్పుడు ఏంటి, స్టేజ్ మీద ప్రసంగం చెప్తామా? నాట్ రియలీ. యు నో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ మినిస్ట్రీ? మన జీవితాలు ఆయన సాక్షులకి బ్రతుకుతామండి. మీరున్న స్థలంలో, మీరు బ్రతుకుతున్న బ్రతుకులు, మీ ఉద్యోగ స్థలంలో, మీ కాలేజెస్లో, మీ ఇన్స్టిట్యూట్స్లో, మీరు పనులు చేసే స్థలంలో, మీ ఇంటి పక్కన, దట్ ఈస్ ట్రూ మినిస్ట్రీ. బట్ ద ట్రూ ఛాలెంజ్ ఇస్ యూ బీయింగ్ ఎ టెస్టిమనీ ఇన్ యువర్ డయా. యూ బీయింగ్ ఎ టెస్టిమనీ. ఎవరిథింగ్ యేసు ప్రభువు అన్నాడు, సాక్షులుగా ఉండండి. బీ విట్నెసెస్ అంటూ మీ, నా సాక్షులుగా ఉండండి. దేవా నీ కొరకు జీవిస్తానంటాం, దేవుని సాక్షులుగా ఉంటాం. దేవుని సాక్షులుగా ఉంటారంటే ఈ లోకం చూడాలి, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారు ఇలాగ ఉంటారు. ఇక్కడ ఎవరైనా ఉండదలుచుకుంటున్నారా? అంటే మీ జీవితాలను చూసినప్పుడు దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారు. ఎలాగ ఈ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది? దేవుని ద్వారా ఆశీర్వదించబడినారు. ఎలాగ గర్భఫలం లేని వారికి ఈ బిడ్డ అనుగ్రహించబడింది? దేవుడు చేసిన కార్యం. దేవుని సాక్షులుగా ఉంటారు. ఎలాగ ఇది చేతకానిది జరిగింది, ఎలాగ ఇన్నంతా కోల్పోయింది జరిగింది, ఎలాంటి బ్రతుకు ఈ స్థానంకి వస్తాం, ఈ ఇలాగ మార్చబడతాం ఎలా? దేవుని సాక్షులుగా ఉంటాం. దేవా నీ సాక్షిగా ఉంటానంటే నీకు నేను సాక్ష్యాన్ని ఇస్తానంటాడు దేవుడు. సాక్ష్యం ఇచ్చేది దేవుడు అండి, చెప్పాల్సింది మనం. ఇంకో మాటలో చెప్పాలంటే సాక్ష్యం ఇచ్చేది దేవుడు అంటే అద్భుతం చేసేది దేవుడు. అద్భుతం చెప్తాం, మనం సాక్ష్యం తెలియజేస్తాం. ఈరోజు మనం అంటాం, నాకు నీకు సంబంధం లేదు ప్రభా, నేను అడిగింది నువ్వు ఇచ్చేయి, నేనేదో 4 మొక్కలు ప్రార్థన చేస్తాను, అదేదో కొంచెం కానికేస్తాను, వీలవుతే ఆలయానికి వస్తాను, అంతటితో చాలు, ఆమేన్, డన్, డీల్ ఓవర్. అలాంటి బ్రతుకులు ఎప్పటికీ మారం. నిజంగా దేవుడు కోరేది ఆయన వాక్కు తగినట్టుగా, ఆయన స్థానంలో, ఆయన చిత్తంలో మనం జీవించాలని. ఈరోజు చాలామంది గతంలో ఉన్న భయాలు, ప్రస్తుతం ఉన్న భయాలు. ఇంకొక మాట ఉంది, ఒక్క మాటలో ముగిస్తా. ఫ్యూచర్ గురించిన భయం. ఏంటది? రేపేమైపోతుందో. ఈరోజు చాలామంది దేవుని వాగ్దానాలు పట్టుకుని రేపేమైపోతుందని భయపడుతున్నారు. పిరుకోలు ఎప్పటికీ వాగ్దానాలు స్వతంత్రించుకోలేదు. ప్రస్తుతం చూసి, ఇతరులను చూసి భయం, భవిష్యత్తు ఏమైపోతుందో అన్సర్టనిటీ. దేవుడు అంటాడు, నన్ను నమ్ము. ఈ మాట ఐజయా 43:1 దయచేసి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. జలములో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును, సేబాను ఇచ్చి ఉన్నాను,
నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి సంతానము తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. చాలండి, నేను చూస్తున్నాను. నాకైతే దేవుడు ఈ మాట ఈ సంవత్సరం మరొక్కసారి రిటర్న్ చేస్తాడు. దిస్ ద వర్స్ దట్ ఐ కీప్ రీడింగ్. అనేక సార్లు మన జీవితంలో ముందుకెళ్ళేటప్పుడు అన్సర్టనిటీ, రేపు ఏమవుతుందో తెలీదు, నెక్స్ట్ ఏమవుతుందో తెలీదు, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలీదు, రిజల్ట్ ఏంటో తెలీదు, ఎలా ఎదుర్కొంటామో తెలీదు, ఇది చేస్తే ఎలా జయిస్తామో తెలీదు, ఏది తెలని జీవితం. ఎందుకంటే అందరూ వెళ్ళిన జీవితంలో నువ్వు వెళ్ళావనుకో ఎప్పుడు భయం ఉండదు. భయం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏమవుతుందో తెలియనప్పుడు. ఏమవుతుందో తెలిసినప్పుడు భయం ఉండదు, ఏమవుతుందో తెలియనప్పుడే భయం. కానీ ఇక్కడ చూస్తే, వాక్యం చూస్తే దేవుడు అంటున్నాడు, భయపడద్దు ఓ యాకోబు, నేను నిన్ను రూపించా, నేను నీ దేవుణ్ణి. ఇశ్రాయేలు భయపడద్దు, నేను నిన్ను విమోచించాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు. ఎవరి సొత్తు అంట? రేపటి గురించి భయపడద్దు, నువ్వు నా సొత్తు. నీకేమైనా అవుతా నాకైనట్టు, నీకేమైనా అవుతా నా పేరు పోతుంది. నువ్వు నా సొత్తు. నువ్వు ఎందులోకి వెళ్ళినప్పుడు? జలములలో పడి దాటినప్పుడు, జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. దేవుడు ఏమంటున్నాడు? మీకు అర్థం కాలేదేమో. నీకు తోడై ఉందన్న మాట ఇంటాను బాగుంది, కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు జలముల్లో వెళ్తావు, జాగ్రత్త. నువ్వు జలముల్లో వెళ్ళాలి, నువ్వు జలముల్లో వెళ్తావు నా చిత్తమో, నువ్వు జలముల్లో వెళ్తావు నీకు భయం కలుగుతుందేమో. నువ్వు జలంలోకి వెళ్ళాలని నీ మనసులో సిద్ధపరచుకో. ఎందుకంటే నూతన సంవత్సరం చాలామంది దేవుడు నా తోడు అన్నాడు కాబట్టి స్మూత్గా వెళ్తావు, జలంలోకి వెళ్ళాలి. గెట్ రెడీ. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీ తోడున్నాను, నేను నీ తోడున్నాను అన్న ధైర్యం నీకు వచ్చింది అనుకో, నువ్వు ఇదేస్తావు, నువ్వు దాటుకుని వెళ్ళిపోతావు. నేను నీ తోడున్నా నువ్వు నమ్మితే నువ్వు నడవాల్సిన నడకేస్తావు. నేను నీ తోడున్నా నువ్వు నమ్మితే నువ్వు నా ధైర్యం బట్టి, నేనున్న ధైర్యాన్ని బట్టి నువ్వు ముందుకు ధైర్యంగా వెళ్తావు. రెండో మాట ఏం చెప్తున్నాడు చూడండి, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అంటే నదులు ఉన్నాయి, నదులు నువ్వు ఉన్నావు, ఆ వీటిలోంచి నువ్వు వెళ్ళినప్పుడు కూడా అవి నీ మీద నుండి పొర్లి పారవు. దేవుడు అంటున్నాడు, అంటే నదుల్లోంచి వెళ్ళాలి, జాగ్రత్త, సిద్ధపడండి. మూడోది ఏం చెప్తున్నాడు? నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు. అంటే అగ్నిలోకి వెళ్ళాలంట. రెడీయా? అంటే ఎంతోమంది ఈ సంవత్సరంలో అగ్ని పరీక్షలోకి వెళ్ళాలన్నమాట, అగ్నిలోండి వెళ్ళాలన్నమాట. దేవుడు అంటే డోంట్ వరీ, యువర్ గోల్డ్. నువ్వు బంగారం, భయపడదు. అగ్నిలో వెళ్ళినప్పుడు నువ్వేం పాడవు, డోంట్ వరీ. అగ్నిలోకి వెళ్ళినప్పుడు కంసాలు వాడికి రెండే పనులు. ఒకటి, దాన్ని పరీక్షిస్తాడు, ఇది విలువ ఉందా అని. రెండోది ఏం చేస్తాడు? దాంట్లో మార్పులు చేస్తానికి, మార్పులు చేయాలంటే తీసుకెళ్తాడు, విలువ చూడాలంటే తీసుకుంటాడు. దేవుడు అంటాడు, నీ విలువ ఏంటో నాకు తెలుసు, నువ్వెవరో నాకు తెలుసు, నిన్ను మార్పు తీసుకొస్తాను తప్ప నేను అగ్నిలో పంపించను. సో నువ్వు అగ్నిలోకి వెళ్ళావనుకో నువ్వు కాలిపోవు. డోంట్ వరీ, యు ఆర్ సేఫ్. కానీ అగ్నిలోకి వెళ్ళినా కూడా అసలు వెళ్ళినట్టు కూడా ఉండవు నువ్వు. శద్రక్ మేషక్ అగ్నిగోళం చూస్తాం బైబిల్లో. ఏం చేస్తారు? రాజు అగ్నిగుండంలో పడేస్తాడంట, 7 రెట్ల అధికమైన అగ్ని అంట. కానీ మనం గమనిస్తాం ఏంటంటే, వారిని బయటికి తీసినప్పుడు ఒక ఎంట్రుక కాలేదు, ఒక బట్ట అంచు కూడా కాలేదు. అది మాత్రం కాదు, అసలు దగ్గర వాళ్ళ శ్వాస స్మెల్ చూస్తే కాలిన స్మెల్ కూడా రావట్లేదంట. దేవుడు అంటాడు, నువ్వు అగ్నిలోకి వెళ్ళినా కూడా భయపడద్దు, నేను నీ తోడున్నాను. ఎందుకంటే 3వ వచనంలో ఉంటుంది, ఫర్ ఐఎమ్ యువర్ గాడ్, నేను దేవుడినై ఉన్నాను, యెహోవా అని నేనే. ఓ ఇశ్రాయేలు, నీ రక్షకుడిని నేనే, ఐగుప్తుని నీ కొరకు ఇస్తాను, డోంట్ వరీ. నీ కొరకు విలువైన వారిని పెడతాను, విలువైన స్థలాన్ని పెడతాను, డోంట్ వరీ. నేను అంత ఈజీగా విడిచిపెట్టను. నీ కొరకు లోకంలో ఘనమైన పెడతాను, డోంట్ వరీ. నిన్ను తప్పిస్తాను కొరకు ఏదైనా అడ్డు పెడతాను, డోంట్ వరీ. నేను నీ తోడున్నా, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు ఘనపరచబడ్డావు. సిన్స్ యు ఆర్ ప్రెషియస్ ఇన్ మై సైట్, నువ్వు నా దృష్టిలో వెలుగున్నా కాబట్టి యూ హ్యావ్ బీన్ ఆనర్డ్. ఒక వ్యక్తి దేవుని కోరిన ప్రతి ఒక్కరు, దేవుని దృష్టిలో గనులండి. దేవుని కోరిన ప్రతి ఒక్కరు, మీరు దేవుని కోరితే దేవుని దృష్టిలో మీరు గనులు. కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్. మీరు దేవుని దృష్టిలో దేవుని కోరిన వ్యక్తి అయితే, ద డిజైర్, ద ప్యాషన్, ఆశ, వాంఛ, దేవుని దృష్టిలో గనులు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించున్నాను, నేను నిన్ను నడిపిస్తా, భయపడద్దు. ఈ సంవత్సరాల గతం గురించిన భయం పక్కన పెట్టండి, ప్రస్తుతం గురించిన భయం పక్కన పెట్టండి, భవిష్యత్తు గురించిన భయం పక్కన పెట్టండి. రేపు ఏమవుతుందో దేవుడు అంటాడు, నేను నీ తోడన్నాను, భయపడద్దు. ఎందులోంచి వెళ్ళినా కూడా నేను తోడన్నా. అది ఏ పోరాటం, ఏ పరిస్థితి, ఏ కార్యం అవునా, నేను తోడన్నా. అంటే దేవుడు మనల్ని అందరూ సిద్ధపడబడుతున్నాడు. యుద్ధం ఉంటుంది, పోరాటాలు ఉంటాయి, ఏదో ఒక కార్యం ఉంటుంది, గెట్ రెడీ టు గో ఇన్. రెండోది,
మనుషులు ఏమనుకుంటారు? డోంట్ వరీ, నేను కనపరుస్తా, ధైర్యంగా పో. తెలియనే దేవుడు నీ తోడున్నాడు అనేది మనుషులు తెలియని. ఒక రోజులో తెలియదు, ఒక రోజులో మాటలు అంటారు, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు పోతాను. ఓరే దేవుడే రా నువ్వు తోడన్నది, ఇది నువ్వు చేయగలిగింది కాదు, దేవుడే సాక్ష్యం దేవుడిస్తాడు. గత గురించి భయపడద్దు. గతంలో చూసిన శత్రువు మళ్ళా చూడవు. అదే దేవుడు చెప్పే మాట. లెట్ నాట్ ద పాస్ట్ డిటర్మైన్ యూ. గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. నూతన ప్రారంభాలు, నూతన అవకాశం. కాలము సమయం ఎరిగిన వారుగా సమయాన్ని సద్వినియోగపరచుకుని ఏ ఒక్క అవకాశాన్ని వ్యర్థపరచుకోకుండా ఏ దినములు ఏది చేయాలో, ఏ సమయంలో ఏం చేయాలో పోరాడదామండి. నిజంగా తలలోంచి, దేవా నాకు దృష్టి దయచేయ, నా భయాలు తొలగించి ప్రభా, నాకు నిరీక్షణ దయచే ప్రభా, నాకు ధైర్యం దయచే ప్రభా, నాకు నెమ్మది దయచే ప్రభా. ఒక చిన్న ప్రార్థన యథార్థంగా చేద్దామనండి. మీ భయాల దగ్గర నుండి వెళ్ళాలని దేవుడు ఆశపడతలేదు. దేవ జలముల్లో వెళ్ళినా కూడా నాకు భయం లేదు ప్రభా, నువ్వు నా తోడున్నావు అని చెప్పేవయ్యా. నదుల్లో వెళ్ళినా కూడా అవి ఏది నన్ను దాటిపోతుంటున్నావయ్యా, నాకు ధైర్యం ఉందయ్యా, నువ్వు చెప్పావు కాబట్టి. అయ్యా ఎటువంటి అగ్ని అయినా కూడా, అగ్ని గుండమైనా, ఎటువంటి అగ్ని పరిస్థితి అయినా నేను నడిచిపోయినా కూడా అది నన్ను ఏది కాల్చివేయదు, అది ఏది నన్ను అణిచివేయదు. దేవా నువ్వు నాకు చెప్తున్నావు, నేను నమ్ముతున్నానయ్యా. ఈ సంవత్సరంలో ప్రతి విషయంలో నీ మార్గంలో వెళ్ళే కృపను దయచేయి, నీ మార్గంలో బ్రతికే బ్రతుకుని దయచేయి, నీ సాక్షిగా జీవించే జీవితాన్ని దయచేయి, నీ మహిమ కొరకు బ్రతికే బ్రతుకుని దయచేయి. నీకు అంగీకారమైన జీవితము, నీకు అంగీకారమైన కార్యాలు, నీకు అంగీకారమైన తలంపులు నాకు దయచే ప్రభువా. ఒక ప్రార్థన యథార్థంగా దేవుని సన్నిధిలో చేస్తారా? ఏంటి మీ భయాలేంటి? దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. దేన్ని చూసి భయపడుతున్నారు? దేన్ని చూసి చింతపడుతున్నారు? దేవుని మీద ఆధారపడదామండి. మన నిరీక్షణ ఆధారమైన క్రీస్తుని పట్టుకుని ముందుకెళ్దామా? దేవుడు మీతోనే మాట్లాడుతూ వస్తున్నాడా? మీ స్థితి గురించే మాట్లాడుతూ వస్తున్నారా? దిస్ ఈజ్ యువర్ టైం, దిస్ ఈజ్ యువర్ టైం. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు మరొక అవకాశం, మరొక సంవత్సరం. మిడతలు తిరిగివేసిన సంవత్సరంలో నీకు తిరిగిస్తున్నాను. ఐ విల్ గివ్ యూ ద ఇయర్ ఆఫ్ స్పీడ్. ఒక్క సంవత్సరంలో, గత సంవత్సరంలో జరిగిన అన్నీ జరిగేలా చేస్తాను నేను. విశ్వాసం ఉందా? ధైర్యం ఉందా? నిరీక్షణ ఉందా? చెప్పండి దేవునికి. నా భయాలు తొలగించు ప్రభా, నా భయాలు తొలగించు ప్రభా. నీ వాక్ నమ్ముతున్నాను ప్రభా, నాకు ధైర్యపరిచేది నీ వాక్. చెప్తామండి దేవునితో యథార్థంగా ఒక మాట చెప్తామండి. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, నువ్వు మా తోడుంటే మాకు భయం లేదయ్యా, మాకు దిగులు లేదు ప్రభా. నువ్వు నిజంగా మా తోడున్నావనే గ్రహింపు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచే ప్రభా. నువ్వు మా తోడుంటే చాలు ప్రభా, మేము ఏదైనా చేయగలుగుతామయ్యా. నువ్వు మా తోడుంటే చాలు ప్రభా, అన్ని విషయాల్లో జయం చూడగలుగుతాం ప్రభా. నువ్వు మా తోడుంటే చాలు ప్రభా, అత్యధికమైన విజయంతో మేము ముందుకు సాగిపోతాం ప్రభా. లార్డ్ వి ఆస్క్ యూ టు స్ట్రెంగ్థెన్ us, వి ఆస్క్ యూ టు స్ట్రెంగ్థెన్ us. మా తోడును ఉండు ప్రభా, మా తోడును ఉండు ప్రభా. మమ్మల్ని నడిపించు ప్రభా, మా జీవితాలను నడిపించు ప్రభా, మా బ్రతుకులను నడిపించు ప్రభా, మా స్థితిగతులను మార్చు ప్రభా. మాకు నూతన అవకాశాలు ఇచ్చే దేవా నీకు వందనములు, కృపనిచ్చే దేవా నీకు వందనములు. దేవా ఈరోజు ఎవరెవరితో నువ్వు మాట్లాడుతున్నావు వారి జీవితంలో నీ కార్యం చేయాలయ్యా, నీ కార్యం జరగాలయ్యా. అయ్యా ఇక్కడ నుండి ఎవరి భయంతో, పిరికితనంతో, దృష్టి లేని వారిగా, నిరుత్సాహంతో తిరిగి వెళ్ళకూడదు ప్రభా. గత సంవత్సరంలో జరగని విషయాలు, గత సంవత్సరముల్లో చేయలేని కార్యాలు, వాటిని బట్టి ఈ సంవత్సరం వ్యర్థంగా పోకూడదు ప్రభా. దేవా ఈ నూతన సంవత్సరం దృష్టి కలిగిన వారిగా అయ్యా, నువ్వు ఇస్తున్న అవకాశంలో, నువ్వు ఇస్తున్న ఈ సమయము, నువ్వు అనుమతిస్తున్న ఈ పరీక్షల్లో జయము కలిగిన వారిగా అయ్యా, విశ్వాసం కలిగిన వారిగా, నిరీక్షణ కలిగిన వారిగా గొప్ప విజయం చూడగలుగుతానికి, హెచ్చింపు చూడగలుగుతానికి సాయం చేయి. ఈరోజు నువ్వు ఇచ్చిన రోజు ప్రభా. అయ్యా ఈరోజు నువ్వు ఇచ్చే రోజు అయ్యా. ప్రతి దినము నువ్వు ఇచ్చే దయాకిరీటం, నువ్వు ఇస్తున్న వాత్సల్యతను బట్టి ప్రభా. ప్రభా ప్రతి దినము సమయాన్ని సద్వినియోగపరుచుకున్న కృపణ దయచే. ప్రతి ఒక్కరు కావాల్సిన విశ్వాస బ్రతుకును దయచే. ప్రతి ప్రయాణంలో జయము దయచే. ప్రతి నిర్ణయంలో నీ చిత్తాన్ని దయచేయి. ప్రతి కుటుంబంలో సమాధానము దయచేయి. దేవా నీ కృప కనికరమ లేనిది మేము ఏమి చేసినా వ్యర్థమే. నీ కృప కనికరమ లేనిది మేము ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. ఈరోజు మేమేమైనా నీ కృపను బట్టే ప్రభా. మమ్మల్ని అంతవరకు నమ్మకంగా నడిపించు ప్రభా. రేపటి గురించిన భయం ఉండవద్దు. ఏ పరిస్థితులు వెళ్ళినా, ఏ స్థితిగతులు మారినా, ఏదైనా నిన్ను దూషించకుండా
కేవలం నువ్వు మా తోడున్నావు కాబట్టి మేము గొప్ప జయముతో బయటకు వస్తామన్న నిరీక్షణతో ముందుకెళ్ళే జీవితాన్ని దయచి. రేపటి గురించిన చింత మాకు ఉండనవద్దన్నావయ్యా. అయ్యా, మా కొరకు చింతించే దేవుడు నువ్వు ఉన్నావు, సమస్తం సిద్ధపరిచే దేవుడు ఉన్నావు, సమస్తం తలంచే దేవుడు ఉన్నావు. దేవా, నీ చిత్తంలో సాగిపోయే బ్రతుకు మాకు దయచి, నీ చిత్తంలో బ్రతికే జీవితం, నీ చిత్తంలో నిర్ణయించే జీవితం మాకు దయచి. దేవా, ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చూడు. ఏ పిరికి తన ఆత్మ ఎవరిని ఏళ్తానికి వీల్లేదయ్యా. అయ్యా, ఏళ్తానికి వీల్లేదు ప్రభా. యేసు నామములో మేము ఎదురిస్తున్నాము ఇప్పుడే. ప్రతి పిరికి తన ఆత్మ ఏ వ్యక్తుల్ని ఏ రీతిగా బట్టి పీడిస్తున్నా కూడా నజరేయుడైన యేసు నామములో లయమైపోనుగాక ఆజ్ఞాపిస్తున్నాము. అయ్యా, నీ ఆత్మ పరిశుద్ధాత్మను వేడుకుంటాము, పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకుంటాము, పరిశుద్ధాత్మ తాకుదలను వేడుకుంటున్నాను. అయ్యా, పిరికి తన ఆత్మను పారదోలే పరిశుద్ధాత్ముడు, వెలుగు, సత్యము, సత్య స్వరూపి అయ్యా, నీవు మాలోకి రమ్మని వేడుకుంటాం పరిశుద్ధాత్ముడా. ప్రతి ఒక్కరిని బలపరచమని వేడుకుంటాం పరిశుద్ధాత్ముడా. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమైన ఆత్మ మా అందరిలో ఉండాలని వేడుకుంటామయ్యా. ఈ సంవత్సరం దృష్టి కలిగిన సంవత్సరము, ప్రతి దినము నువ్వు ఇస్తున్న అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ, నువ్వు పెడుతున్న ప్రతి తలంపుల్ని పరీక్షించి ప్రభా, ఏది ఎలాగెళ్ళాలో నీ చిత్తంలో, నీ మార్గంలో సాగే జీవితం దయచి. నీ కృపలో నడిపించి ప్రభా, నీ కృపలో సాగింపజేయ ప్రభా. అంతవరకు నీ కొరకు నమ్మకస్తులను నిలబెట్టి ప్రభా. అయ్యా, బలపరిచే దేవా, శక్తినిచ్చే దేవా, కృపణొసగే దేవా, నీ కొరకు నమ్మకంగా జీవించే జీవితం దయచే ప్రభా. Give us the boldness to stand for you. Give us the boldness to honor you. Give us the boldness to glorify you. Give us the boldness to testify you, Lord. అయ్యా, మా జీవితాలు మాదిరికరంగా ఉండాలి, సాక్ష్యంగా ఉండాలి, నిజమైన సాక్షులుగా బ్రతకాలి ప్రభా. మా జీవితంలో నిన్ను కనబరిచే వెలుగుగా ఉండాలి ప్రభా. మా జీవితాలను బట్టి అనేక మంది వెలిగించబడాలి, నీ దగ్గర రావాలయ్యా. నీ ప్రేమను రుచి చూడాలి, నీ ప్రేమను పొందుకోవాలి ప్రభా. ఈ ఆలయంలో ప్రతి ఒక్కరిని బలపరిచి, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరిచి, ఈ విత్తన వాక్యాన్ని ముద్రించి దృష్టితో నిరీక్షణ కలిగిన వారికి అయ్యా, వారి జీవితాన్ని క్రమపరచుకుని, సిద్ధపరచుకుని ముందుకు సాగే జీవితంలో దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.